సో పెళ్ళికి సంబంధించి అయితే పెళ్లి అయింది అన్న డాక్యుమెంటేషన్ ఉంటుంది. తర్వాత ఎవరి ఆర్గ్యుమెంట్ వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు చాలా రోజుల నుండి ఇంకొక రిలేషన్‌షిప్ కూడా ఉంది. లివ్ ఇన్ రిలేషన్‌షిప్. ఈ లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో పెళ్లి అవ్వదు కదా! అయినా వాళ్ళకి పిల్లలుంటే వాళ్ళని వైఫ్ అండ్ హస్బెండ్ కిందే కన్సిడర్ చేస్తారు అని ఒక ఇది ఉంది. సో అలా కాకుండా ఉంటే అసలు వాళ్ళకి ఏంటి పరిస్థితి? యాజ్ ఎన్ అడ్వకేట్ మీరు ఆ రిలేషన్‌షిప్‌ని ఎలా చూస్తారు? అది ఎక్కడ కూడా మన పూర్వీకులు దాన్ని ఎక్కడ కూడా మనకి దాని గురించి డిస్క్రైబ్ చేసింది ఏమీ లేదమ్మా ఎక్కడ కూడా. లివ్ ఇన్ రిలేషన్‌షిప్ అనేది వీళ్ళు కొత్తగా ఇప్పుడు బాగా తెలివితేటలు, చదువులు ఇవన్నీ ఎక్కువైపోయి పెట్టుకున్నటువంటిదే తప్ప మ్యారేజ్ అవ్వకుండా అసలు ఒక ఇంట్లో కలిసి ఉండడం అనేది మన పూర్వీకులు ఎక్కడ చెప్పలేదు అసలు. అది మీ ఇష్టపూర్వకంగా మీరు చేసుకున్నారు. సో దట్ ఈస్ నాట్ అలౌడ్ అసలు యాక్చువల్గా. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఆల్సో. బట్ ఏంటంటే ఎక్కువ మంది ఇప్పుడు వీళ్ళకు ఉన్నటువంటి ఈ సర్కమ్స్టాన్సెస్ వల్ల ఆటోమేటిక్గా లివ్ ఇన్ రిలేషన్షిప్లోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అదేనా? సో దానికి ఇంకా మనం దాని గురించి అసలు డిస్క్రైబ్ చేసే అనవసరం. అంటే కోర్టులో కూడా చాలా మంది లివ్ ఇన్ రిలేషన్షిప్ లో నాకు అన్యాయం జరిగింది అని ఇప్పుడు ఇలా మేము ఇష్టపూర్వకంగానే ఉంటున్నాం అని చెప్పేసి వీళ్ళిద్దరు అండర్టేకింగ్ తీసుకుంటున్నారు. అట్లా లివింగ్ రిలేషన్షిప్ ఉంటున్నారు. అదివరకు అంతా అబ్బాయిలందరూ కలిసి ఒక రూమ్లో షేర్ చేసుకుని అట్లా ఉంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అబ్బాయి లేదు అమ్మాయి లేదు అందరు కలిసి అలా షేర్ చేసుకుని ఉంటున్నారు. సో వాట్ ఎవర్ హ్యాపెన్స్ అనేది అది మనకు అనవసరం. అదైందా? బట్ వాళ్ళకి పుట్టిన పిల్లలు మాత్రం ఇల్లెజిటిమేట్ అనే అంటున్నారు వాళ్ళు, కాదు అని చెప్పేసి. అంతే కదా. దాని అంటే కోర్టు ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్స్ మీద మనం ఎప్పుడు కూడా మనం డిస్కస్ చేయకూడదు, వాళ్ళని తప్పు పెట్టకూడదు ఎప్పుడు కోర్టుని మనం. సో వీళ్ళందరి దీని ప్రకారమే కోర్టు కూడా అబ్జర్వ్ చేసి సో ఇది అవసరము ఈ రోజున అని చెప్పేసి మనకి డిక్లేర్ చేస్తుంది ఏదైనా సరే. సో ఒకవేళ పిల్లలు ఉంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళకి ఫాదర్ అండ్ హస్బెండ్ రెస్పాన్సిబిలిటీ కంపల్సరీ చేసుకోవాలి. మరి అందుకు ఇష్టపడిన వాళ్ళే అందుకు వెళ్ళాలి. యాజ్ అన్ అడ్వకేట్ మాకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ముఖ్యంగా ఈ కాన్వర్సేషన్ తర్వాత తెలిసింది ఏంటి అంటే అడ్జస్ట్మెంట్ ఈస్ ద మెయిన్ థింగ్ రాదర్ దాన్ యాంగ్జైటీ అని చెప్పారు మీరు. ఎగ్జాక్ట్లీ అమ్మా. అంటే అనవసరంగా ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు అడ్జస్ట్ అవ్వలేదో ఆటోమేటిక్గా రిమైనింగ్ ఈ యాంగ్జైటీ, స్ట్రెస్, ఈ గొడవలు, కోర్టులు ఇవన్నీ అరైజ్ అవుతాయి ఆటోమేటిక్గా. అది నేను అనేది ఏంటంటే పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ చాలా ఉంటుందమ్మా మ్యారిటల్ విషయాల్లో. మీరు లీడ్ తీసుకోవాలి, పిల్లలకి చెప్పాలి, నచ్చ చెప్పాలి. మీ ఆయన ఒక మాట అన్నాడా, వచ్చే బ్యాగ్ తీసుకుని వచ్చే తర్వాత చూద్దాం వాడిని కోర్టుకు లాగదాం, ఈ అమ్మాయి కోర్టులో చూసుకుందామని అందనుకో ఫర్ ఎగ్జాంపుల్, తప్పమ్మా అట్లా కాదు, నువ్వు మ్యారేజ్ చేసుకున్నావు చక్కగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డిస్ప్యూట్ వచ్చిందనుకో ఇద్దరికి నచ్చ చెప్పాలి వాళ్ళు, ఇట్లా కాదమ్మా ఇట్లా మా అబ్బాయిది తప్పు లేకపోతే మా అమ్మాయి తప్పు అని చెప్పేసి అని ఒక అడుగు తగ్గడం వల్ల వీళ్ళ లైఫ్ 100 years ఉంటుంది. మీరు ఇంటర్ఫీర్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, చక్కగా చెప్పాలి, ఇలా కాదమ్మా ఇట్లా ఉండాలి, ఇలా కాదు ఇలా ఉండాలి. మీరే ఇష్టపడట్లేదు. అసలు చాలామంది ఏమంటున్నారు అబ్బాయిలు, మా మిస్సెస్ 90,000 శాలరీ అండి పర్ మంత్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అమ్మాయి, వాళ్ళ మదర్ మొన్నటిదాకా అమ్మాయి శాలరీ తినేది ఇంట్లో, ఆ అమ్మాయి శాలరీ అంతా వాళ్ళ అమ్మకి ఇచ్చేది, ఇప్పుడు మ్యారేజ్ చేసిన తర్వాత ఆ శాలరీ పోతుంది కదా అని చెప్పేసి వాళ్ళ అమ్మ గొడవ పెట్టుకుంటుందండి అని అంటున్నారు. పాయింట్అవుట్ చేస్తున్నారు వాళ్ళు. నువ్వు అసలు ఇస్తావు ఇవ్వవు అనేది ఇష్యూ కాదు ఇక్కడ. అసలు నువ్వు ఇక్కడ అత్తగారి ఇంట్లో తీసుకొచ్చే శాలరీ ఇమ్మని అడగట్ల వాళ్ళు అంటలేదు, నిన్ను అడగలేదు ఇమ్మని చెప్పాలి, నీతో అనలేదు అసలు. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఆ కన్సిడర్ చేయాల్సిన పాయింట్ కాదు అసలు. బట్ స్టిల్ ఏంటంటే ఎక్కడ ఈ మదర్స్ ఎట్లా ఫీల్ అవుతున్నారంటే ఇప్పుడు ఏదైతే ఈ 90,000 ఈ ఇన్నాళ్ళు మేము చదివించలేదా మా అమ్మాయిని, ఇంత చదివించలేదా అని. ఎవరైనా చదివిస్తారు, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. తల్లిదండ్రులుగా మీరు చదివించకుండా ఆడపిల్లని ఇంట్లో పెట్టుకోలేరు కదా. అవును. ఇప్పుడు ఏమంటున్నారు, ఈ 90,000 పోయేసరికి ఈవిడికి బాధ వచ్చేస్తుంది ఇంట్లో. తండ్రి అసలు ఏం మాట్లాడు, జీరో పాపం, అసలు సౌండే లేదు ఆయనకి. ఈ డబ్బులు పోతున్నాయి అని చెప్పేసి గొడవ పెట్టుకుంటుందండి మా అత్తగారు అని చెప్పని కంప్లైంట్ చేస్తాడు అబ్బాయి వచ్చి నా దగ్గర. షీఈ్ మిస్సింగ్ హర్ శాలరీ అని చెప్పేసి గొడవ పెట్టుకుంటున్నారు. చిన్న చిన్న విషయాలకి ఇదైతే ఎప్పుడైతే ఈ అమౌంట్స్ అన్ని మిస్ అవుతున్నాయో వాళ్ళకి ఏదో ఒక రకమైన ఇరిటేషన్ రావడం వల్ల పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేయడం, గొడవలు పడుతూ ఉంటే పర్లేదు వచ్చేసే తర్వాత చూసుకుందాలి, అక్కడ ఎందుకు ఇవ్వాలి, అమౌంట్స్ ఇవ్వాలి, వాళ్ళు ఏం అడగరు అసలు, మాకు ఇవ్వమని ఏం వాళ్ళు అడగట్లే పాపం. అంతే కదా. అబ్బాయి ఈ అమ్మాయి సంపాదిస్తుందని మ్యారేజ్ చేసుకోవట్లే చాలా వరకు కూడా, అతని సంపాదన మీదే బతుకుదామనే చేసుకుంటారు. సో సర్కమ్స్టాన్సెస్ చాలా ఉన్నాయి. అందరూ అంటే ఇది ఒక ఫ్యామిలీ మ్యాటర్ కాబట్టి ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఒక కాపురం నిలబడటానికి, ఒక హ్యాపీ ఫ్యామిలీని నిలబెట్టడానికి లీడ్ తీసుకోవాలి ఖచ్చితంగా. అందరూ చిన్నవాళ్ళు అయినప్పటికీ కూడా తెలియగల వాళ్ళైతే చెల్లెళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా చెప్పాలి అమ్మ ఇది కాదు రీజన్, యూ గో లైక్ దిస్,
నువ్వు అక్కడే నీ లివింగ్ కష్టమో నష్టమో అని చెప్పారు. చిన్న చిన్న ఇష్యూస్కి అట్లా డిస్ప్యూట్స్ పడ్డము, కోర్టులు ఎక్కేయడము, రోడ్లు ఎక్కేయడము, వాళ్ళని లాగేయడం, వీళ్ళని లాగేయడం, చాలా మంది సఫర్ అవుతున్నారమ్మా ప్రస్తుతం దీనివల్ల. మరి ఈ లాస్ అన్నీ ఇంకా నా ఉద్దేశంలో అయితే ఇంకా కొంచెం అన్నెసరీ కేసెస్ పెట్టినందుకు ఈ గర్ల్స్కి కూడా పనిష్మెంట్ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఎలాగో పనిష్మెంట్స్ ఉన్నాయి, మగవాళ్ళకి కన్విక్షన్ పడుతుంది కదా వాళ్ళలో ప్రూవ్ అయితే కనుక. ఇట్లా అనవసరమైన కేసులు, తప్పుడు కేసులు పడితే మాత్రం ఖచ్చితంగా కోర్టు టైం వేస్ట్ చేసి ఇలా వాళ్ళని డిఫేమ్ చేసినందుకు ఖచ్చితంగా ఇంకా స్ట్రిక్ట్ లాస్ రావాలి. నా అడ్వైజ్ అది.